హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తండేల్ గురించి మాట్లాడుకుందాం. తండేల్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసిందని చెప్పాలి. నా చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ నిలిచింది, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే సినిమా. సో దాదాపు ఇటు తమిళనాడు, ఓవరాల్ ఇండియా, వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్ 21 కోట్లు. సో నైజాం ఏరియాలో 5.5 crores, ఏపీసీడీ 6 కోట్లు అండ్ డిఫరెంట్. సో అమెరికాలో 3.5 లక్షల డాలర్లు. సో మొత్తం కలెక్షన్ 21,000. ఇటు తమిళనాడులో ఓవర్సీస్లో కలిపి అన్ని సీడెడ్ ఏరియాలో కలిపి అన్ని 21 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది నా చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్. సో ఇంకా శని ఆదివారం లోపు దాదాపు 50 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి చాలామంది టికెట్లు బుకింగ్ చేసుకుంటారు. చాలామంది ఆదివారం శనివారం చూస్తారు కాబట్టి ఆ రోజు ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. టీఎస్పీ, నాగ చైతన్య అండ్ చంద్రమోహన్ రెడ్డి, కేదార్స్ అందరూ ఎంజాయ్ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. సో సినిమా బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరూ ధన్యవాదాలు. సో కొత్త కథ కాబట్టి ప్రతి ఒక్కరు నచ్చింది. కానీ సినిమాలో మాత్రం నాకు చూడంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బుజ్జితల్లి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హార్ట్ టచ్ చేసింది ప్రతి ఒక్కరికి అని చెప్పాలి. సో డెఫినెట్గా ఇది మొత్తం 80 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప సేఫ్ జోన్ కాదు. సో ఇంకా 85 crores ఈ సినిమాని దాటాలి. సో ఇది దాదాపు 100 కోట్లు, 150 కోట్లు చేస్తే 100 కోట్లు లాస్ట్ 120 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు మంచి టాక్ వచ్చిందని కలెక్షన్స్ వస్తేనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చెప్పాలి. సాయి పల్లవి యాక్టింగ్, నా చైతన్య యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. డిఎస్పీ కమ్బ్యాక్, టోటల్ కమ్బ్యాక్ మీన్స్. సో కంగువా వాడి తర్వాత ఈ సినిమా వచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బుజ్జితల్లి, హైలెస్సా బాగా హిట్ అయ్యి, చంద్రమోహన్ రెడ్డి, కార్తికేయ తర్వాత ఈ సినిమా బాగా తీశారు. సో అందుకే సినిమా చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. గీతా బ్యాండ్ కాబట్టి ఇటు తమిళ్ కూడా కలెక్షన్ బాగానే వచ్చాయి యూఎస్లో. సో ఈ సినిమా దాటాలి. 20 కోట్లు దాటితే బెస్ట్, 85 దాటితే సేఫ్ జోన్. సో 85 అయితేనే హిట్ టాక్ వచ్చినట్టు, ఈ సినిమా గట్టెక్కినట్టు. అప్పటిదాకా ఈ సినిమా గట్టెక్కినట్టు కాదు. సో ఫస్ట్ డేలో 21 అంటే శని ఆదివారంలో దాదాపు ఇంకొక 50 కోట్లు వసూలు చేస్తుంది. ఇది నా చైతన్య కెరీర్లో మంచి హిట్ అవుతుంది. సో నా చైతన్య ఈ ఇయర్లో పెళ్ళైంది, తండేల్ హిట్, లవ్ హిట్, పెళ్ళి. సో అన్నీ ఆయనకు మంచి జరుగుతుంది. సో నెక్స్ట్ చూడాలి. ఈ సినిమా కోసం 3 ఏళ్ళు కష్టపడ్డాడు. 3 ఏళ్ళు గడ్డం మించి ఈ సినిమా కోసం తన కెరీర్ని 3 సంవత్సరాలు ఈ సినిమా కోసం పెట్టాడు. సో ఈ సినిమా ఇప్పుడు దాని దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో తండేల్ సినిమా ఇంకా చాలా కలెక్ట్ చేసింది. డే 1 కలెక్షన్ అయితే 21,000. సో ఇది అఫీషియల్గా కాకుండా అంచనా చెప్తున్నా 21,000. సో నైజాంలో 2 కోట్లు, ఏపీలో 6 కోట్లు, సీడెట్లో. సో ఇవన్నీ కలిపితే 21,000 అయింది. సో ఈ వీకెండ్ ధరకి కలెక్షన్ దాడితే సో అప్పుడు చూడాలి. సో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. తప్పకుండా చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టింది బుజ్జితల్లి. థియేటర్లో అందరూ చూడండి. ఆ డిఎస్పీ మ్యూజిక్ కోసం, బుజ్జితల్లి సాంగ్స్ థియేటర్లో చూడాలి. ఎవ్రీ లవ్ సీన్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.